అమెరికా ఫస్ట్ మేక్ ఇన్ అమెరికా నినాదంతో ముందుకెళ్తున్నారు ట్రంప్. సాధారణంగా H1B వీసాల కోసం అయ్యే ఖర్చును కంపెనీలు భరిస్తాయి. గతంలో ఇందుకోసం $2,000 నుంచి $5,000 వరకు ఖర్చయ్యేది. కానీ 2025 సెప్టెంబర్లో వీసా ఫీజును ఏకంగా $1,00,000కు పెంచింది ట్రంప్ ప్రభుత్వం. విదేశీ ఉద్యోగులపై ఆధారపడకుండా టెక్ కంపెనీలకు ఝలకిచ్చింది. అయితే $1,00,000 ఫీజును సవాల్ చేస్తూ కోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. విచారణ జరిపిన బోస్టన్ ఫెడరల్ కోర్టు అమెరికా కాంగ్రెస్ ఆమోదం తెలపకపోవడంతో చట్టవిరుద్ధ పన్నుగా పరిగణిస్తున్నామని స్పష్టం చేసింది. అయితే బోస్టన్ కోర్టు తీర్పును ఉన్నత న్యాయస్థానాల్లో అప్పీల్ చేస్తామని వైట్ హౌస్ వర్గాలు వెల్లడించాయి. దీంతో మరికొన్ని రోజుల పాటు H1B వీసా అంశం న్యాయస్థానాల్లో మగ్గనుంది. నిజానికి అమెరికా H1B వీసా అనేది నాన్ ఇమిగ్రెంట్ వీసా. సాంకేతిక నైపుణ్యం ఉన్న విదేశీయులను ఉద్యోగాల్లో నియమించడానికి యుఎస్ కంపెనీలను అనుమతిస్తుంది. ప్రతి సంవత్సరం 65,000 H1B వీసాలను అగ్రరాజ్యం జారీ చేస్తుంది. అలాగే అక్కడే మాస్టర్స్ చేసిన 20,000 మంది విద్యార్థులకు కూడా H1B వీసా ఇవ్వాలనే నిబంధన ఉంది. మొత్తంగా ఏటా 85,000 H1B వీసాలు జారీ అవుతుంటాయి. ఆ వీసాలు పొందినోళ్లలో 70% మంది భారతీయులే ఉంటున్నారు. రెండో స్థానంలో చైనీయులు ఉన్నారు. కొద్ది రోజులుగా తన ఆధిపత్యాన్ని చాటుకునేందుకు ట్రంప్ తెగ ఉబలాట పడుతున్నాడని ప్రపంచ దేశాలు చీకొడుతున్నాయి. అయినా నవ్విపోదురుగాక నాకేటి సిగ్గు అన్నట్టుగా పెత్తనాన్ని పెద్దరికాన్ని ప్రదర్శించడానికి చీప్ ట్రిక్స్ ప్లే చేయడం డొనాల్డ్కు అలవాటైపోయింది. అసలు H1B వీసాల విషయంలో ఆయన ఎందుకింత కఠినంగా వ్యవహరిస్తున్నారు? ఇండియా యువత లేకుండా అమెరికా బండి నడవగలదా? ప్రెసిడెంట్ గారి నిర్ణయం అమెరికానే ముంచేయబోతోందా? అన్నిటికీ మించి డాలర్ డ్రీమ్స్ పక్కన పెట్టాల్సిన సమయం ఇదేనా అనే సందేహాలు సర్వత్రా వినిపిస్తున్నాయి. దీనికి సంబంధించి పూర్తి విశ్లేషణ అందించడానికి మనతో జాయిన్ అవుతున్నారు సీనియర్ విశ్లేషకులు, సీనియర్ జర్నలిస్ట్ పెంటపాటి పుల్లారావు గారు. పుల్లారావు గారు నమస్కారం సార్. నమస్కారం. పుల్లారావు గారు, బోస్టన్ ఫెడరల్ కోర్టు తీర్పులో ఈ ఫీజును అన్లాఫుల్ ట్యాక్స్ అని అభివర్ణించారు. అంటే ఒక కాంగ్రెషనల్ అప్రూవల్ లేకుండా ప్రెసిడెంట్ ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడం అనేది ఎగ్జిక్యూటివ్ ఓవర్ రీచ్గా మనం చూడొచ్చు అంటారా? తప్పకుండా. ఆల్రెడీ యుఎస్ఏలో సుప్రీం కోర్ట్ ఆల్రెడీ ఒక నిర్ణయం ఇచ్చింది కదా. యుఎస్ సుప్రీం కోర్టు 2-3 నెలల క్రితం ట్రంప్ టారిఫ్స్ మీద ట్రంప్ టారిఫ్స్ ఇష్టం వచ్చింది ప్రపంచ దేశాల మీద వేసేస్తూ ఉంటే అక్కడ రాష్ట్రాలు ఏమన్నారంటే, నువ్వు టారిఫ్స్ వేస్తే మా రాష్ట్రాల మీద ఇబ్బంది వస్తుంది, నువ్వు వేసే టారిఫ్లు మాకు రావాల్సిన ఇంపోర్ట్స్ రావట్లేదు, రా మెటీరియల్స్ రావట్లేదు, మేము ఎక్స్పోర్ట్ చేయలేకపోతున్నాం, మాకు సంబంధం లేకుండా నువ్వు టారిఫ్స్ వేస్తున్నావు ట్రంప్కి చెప్పి. అసలు యుఎస్ఏ ఎందుకు వచ్చింది? వేరే దేశం. ఇంగ్లాండ్కి ఒక కాలనీగా ఉండేది భారతదేశం లాగా. ఎప్పుడైతే ఇంగ్లాండ్ పార్లమెంట్ ట్యాక్సెస్ వేయటం మొదలుపెట్టి చేస్తున్నారో, అమెరికాలో అప్పుడు జనం ఏమన్నారంటే, నో ట్యాక్సేషన్ వితౌట్ రిప్రజెంటేషన్. మా మీద పన్నులు వేయటానికి మా రిప్రజెంటేషన్ బ్రిటిష్ పార్లమెంట్లో లేకుండా వేయటానికి వీలు లేదని మూవ్మెంట్ ఇచ్చి స్వతంత్రం ఆక్రమించి సేమ్ ఆర్గ్యుమెంట్ అక్కడ పార్లమెంట్కే అధికారం ఉన్నది ట్యాక్సెస్ వేయటానికని. సంవత్సరం అంతా గొడవలు జరిగాక సుప్రీంకోర్టు ఆర్డర్ ఇచ్చారు. నిర్ణయం, ట్రంప్కి అధికారం లేదు టారిఫ్స్ వేయటానికి, ఏదో మినిమం టారిఫ్స్ వేయచ్చు ఎమర్జెన్సీలో అంతే. సో ఇది ఫాలో ఆన్. ఇప్పుడు ఆయన ఇచ్చిన నిర్ణయం ఏమన్నాడంటే, ఇలాగా మీరు $100,000 $1,00,000 ఒక్కో H1B వీసా మీద వేస్తున్నారంటే అది అక్కడ వ్యాపారం చేసే వాళ్ళ మీద ట్యాక్స్ కదా, వాళ్ళు కట్టాలి కదా. ఇది కరెక్ట్ కాదని సుప్రీంకోర్టుకి వెళ్తాడు, కానీ అక్కడ ఉపయోగం ఉండదు అనుకుంటున్నా. అంటే ఒకవేళ సుప్రీంకోర్టుకు వెళ్తే కనుక ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ లీగల్ ప్రెసిడెంట్ ఎలా ఉంటుంది సార్? అక్కడ కొట్టేస్తారు. కానీ అడ్మినిస్ట్రేషన్కి ఎన్నో విధానాలు ఉన్నాయి ఏర్పరచడానికి, ఎన్నో విధానాలు. అవన్నీ చేస్తారా? ట్రంప్ చేతుల నిండా గొడవలు ఉన్నాయి. ఇరాను ఆర్థిక వ్యవస్థ ఆ తగు వదులుకుంటాడా? టెక్ కంపెనీస్ అందరూ కొద్దిగా లాబింగ్ చేస్తున్నారు దీని మీద వద్దని, సర్దుకుంటాడా? ఏదో నిన్న వాళ్ళు కామర్స్ మినిస్టర్ మీటింగ్ పెట్టాడు, ఏదో తిరుగుతున్నాడు ట్రంప్ వెనకాల నిలబడి. లుట్విక్ అనే వ్యక్తి అతను ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడేవాడు, తగ్గించేది మళ్ళీ మాట్లాడుతున్నాడు. ఏదైనా ఇది ఒక సెట్ బ్యాక్. కానీ దీంతో అయిపోయిందా అంటే నాకు కనపడలేదు. ఒక యుఎస్ ప్రెసిడెంట్ చేతిలో ఎన్నో ఎగ్జిక్యూటివ్ పవర్లు ఉన్నాయి, అధికారాలు ఉన్నాయి. అవి ఎలా మారుస్తాడు? ఏం చేస్తాడు? వీసా టైం తగ్గిస్తాడా? ఇంకేమేమంటాడు? ఆయన చూడాలి. ఇంకా ఏ రకంగా రియాక్ట్ అవుతాడు? ఇందాక నేను చెప్పినట్టుగా
ఎన్నో మిగతా విషయాలు నెత్తి మీదకి వచ్చేసినాయి కాబట్టి ఇది కొద్దిగా తప్పించుకుంటాడా తగ్గుతాడా చూడాలి. అవును. అంటే ఈ $1,00,000 ఫీజ్ అనేది కేవలం H1B వీసా పైనే కాదు, ఇటు టెక్ జైంట్స్ కంపెనీలు ఎవరైతే ఉన్నాయో వాటన్నింటిపైన కూడా తీవ్ర ప్రభావం చూపేటువంటి అవకాశం ఉంది. అంటే మొత్తం కూడా ఒక యాంటీ కాంపిటేటివ్ డెసిషన్గా ఇది కనిపిస్తూ ఉంది. అయినప్పటికీ కూడాను ట్రంప్ ఎందుకు వెనక్కి తగ్గట్లేదంటారు? ఎట్లేదంటే ఇది మెయిన్ పాలసీ కదా. నేను ఇక్కడ బయట నుంచి వచ్చి ఉద్యోగాలు చేసే వాళ్ళందరినీ ఆప్ చేస్తా, వాళ్ళు ఉద్యోగాలు చేయడానికి వస్తున్నారు, ఇక్కడ సెటిల్ అవ్వటానికి లేదు. వాళ్ళ ఆర్గ్యుమెంట్ అది కదా. రెండు విధానాలు ఆర్గ్యుమెంట్స్ ఉన్నాయి. ఇల్లీగల్గా వచ్చే వాళ్ళ మీద ఒకటి, లీగల్గా వచ్చే వాళ్ళు కూడా రాకూడదు మన దేశంలో, అది కూడా తీసుకొచ్చారు కదా. అది టెక్ కంపెనీలు అపోజ్ చేస్తున్నాయి వాళ్ళకి కావాల్సింది కాబట్టి. అది ఎన్ని రోజులు అపోజ్ చేస్తారు? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చింది, ఇది ఎలాగ ఇంపాక్ట్ అవుతుంది? ఆల్రెడీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లో లెవెల్ మ్యాన్ పవర్ని అంతా తీసేస్తున్నారు కదా, ఫస్ట్ లెవెల్లో తీసేస్తున్నారు, ఇంకెవరికి అక్కర్లేదా బేసిక్ వర్క్ చేసేవాళ్ళు. ఇంపాక్ట్ చాలా దూరం, చాలా మార్పు అయిపోతుంది. దీంతో ట్రంప్ ఊరుకుంటాడా, ఇంకో రకంగా ఇంకేమన్నా పెనల్టీస్ వేస్తాడా మనం చూడాలి. ఆల్రెడీ అయిపోయింది అనుకోవటం కష్టం. అది ఒక ప్రెసిడెంట్ తర్వాత మీరంతా ట్రంప్ మీద అల్లరి చేస్తున్నారు, మీరంటే మీరం కాదు. అసలు భారతదేశం మీద ఫస్ట్ ఎవరు పడ్డారు చెప్పండి? అమెరికన్ ప్రెసిడెంట్ బరాక్ ఒబామా. బరాక్ ఒబామా 2008-9లో ప్రెసిడెంట్ అయ్యాక ఆయన ఒక మాట ఇంగ్లీష్ భాషలో తీసుకొచ్చాడు, బెంగళూరు నువ్వు సరిగ్గా చదువుకోకపోతే నీ ఉద్యోగం బెంగళూరుకి వెళ్ళిపోతాడు అన్నాడు. అల్లరి చేశాడు భారతదేశం. ఆయన ట్రంప్ లాగా అల్లరి లేకుండా ట్రంప్ కంటే ఎక్కువ వీసాస్ క్యాన్సిల్ చేశాడు, ఎక్కువ మందిని తిరిగి పంపించేశాడు. వీసాస్ ఎలాగిస్తారంటే H1B వీసాకి మళ్ళీ రాదు, ఇంకో ఇంటర్వ్యూ 3 నెలల తర్వాత అంటారు, ఇంకా అది నీకు క్యాన్సిల్ అయిపోయినట్లకే. ఆ కంపెనీ నీకు మళ్ళీ ఎందుకు పంపిస్తుంది, ఇంకో ఫ్రెష్ పేపర్, అదే సరిగ్గా లేదు ఇది సరిగ్గా లేదని బరాక్ ఒబామా తీసుకొచ్చాడు. బాగా చాలామంది 2010 నుంచి 2016 వరకు ఎంత ఇబ్బందులు పడ్డారో మీ జ్ఞాపకం ఉంటే మీకు తెలిసి వస్తారు. చాలా ఏడిపించాడు బరాక్ ఒబామా. మనం డొనాల్డ్ ట్రంప్ అని అల్లరి చేస్తున్నాం కరెక్టే, బట్ సైలెంట్గా అన్నీ వ్యతిరేకం చెప్తారు. భారతదేశం మొత్తం అది మెరిట్ ఉన్న వీసా తీశారు, అందరికీ ఇవ్వాలి వీసా. ఏంటి ఉజ్బెకిస్తాన్కి ఇవ్వాలి, కజాఖ్స్తాన్కి ఇవ్వాలి, కిర్గిస్తాన్కి ఇవ్వాలి, అల్బేనియాకి ఇవ్వాలి, ఒక భారతదేశానికైనా అన్ని H1B వీసాలు వెళ్తాం అని పెట్టి, అది ప్రతి దేశానికి పాపులేషన్గా ఎంత ఉంటే అంత ఇస్తామని ఆ దేశానికి కూడా వీసాలు ఇవ్వటం మొదలుపెట్టాయి బరాక్ ఒబామా. బరాక్ ఒబామా చాలా భారతదేశానికి వ్యతిరేకత తీసుకురావటానికి, మన బ్రెయిన్ పవర్కి, మన మ్యాన్ పవర్కి బరాక్ ఒబామా అంటే మనకు హక్కు ఉన్నది అక్కడికి వెళ్ళి పని చేయడానికి. హక్కు లేకపోయినా మన అవసరం ఉన్నది, మనం అక్కడికి వెళ్దాం అది మిడిల్ క్లాస్ యూత్ అంతా అదొక ఆశ, అలాగే వెళ్ళిపోవటం, బ్రతకటం, మళ్ళీ జీవితాలు వాళ్ళ వ్యూస్ మార్చుకోవటం. అది తప్పకుండా భారతదేశానికి బరాక్ ఒబామా నుంచి స్టార్ట్ అవి మనకి దెబ్బ కొట్టారు. తర్వాత ట్రంప్ పూర్తిగా ఇద్దరి మధ్యన నుంచి జరుగుతూ ఉన్నది. అప్పుడే ఆగుతుందంటే నాకు కనపట్టలేదు, అప్పుడే ఆగుతుంది. మన ప్రభుత్వం కూడా ఎక్కువ ఒత్తిడి అమెరికా మీద ఎందుకు తేవట్లేదంటే, అమెరికా మీద మనం ఈ విషయం మాకు ముఖ్యం అంటే వాళ్ళు ఇంకా మిగతా కన్సెషన్స్ ఎన్నో అడుగుతారు వాళ్ళు. ఇదే ముఖ్యమా భారతదేశానికి, ప్రభుత్వానికి, ఇక్కడ ఉన్న ప్రభుత్వానికి ఇది మనం వ్యతిరేకిస్తే వాళ్ళ మీద, ప్రభుత్వాల మీద వ్యతిరేకత వచ్చేస్తుందని వాళ్ళు మనల్ని బ్లాక్మెయిల్ చేస్తారు. సో మన ప్రభుత్వం చాలా కేర్ఫుల్గా కలుపుతుంది ఈ విషయాన్ని, చాలా కేర్ఫుల్గా, చాలా ట్యాక్ట్ఫుల్గా. ఈ కథలో లాస్ట్ చాప్టర్ అప్పుడే అవ్వలేదు. ఇంకా ట్రంప్ ఏం చేస్తాడు రేపు ఎల్లుండో చూడాలి. అంత సింపుల్గా వదిలే మనిషి కాదు. చట్టం ఉండినా చట్టం లేకపోయినా నేను చేసిందే కరెక్ట్ అని ప్రెసిడెంట్ పవర్స్ చూపెడతాడు. భారతదేశం కూడా అడ్జస్ట్ అవ్వాలి, వచ్చే మార్పు రోజులు అక్కడ బాగోలేదు. ఇతర దేశాలు రమ్మంటున్నారు కదా, మరి ఇతర దేశాలకి మన ప్రభుత్వాలు అరేంజ్ చేస్తే వెళ్ళొచ్చు కదా. వీళ్ళంతా మంచి జీతాలు ఇస్తారు, మంచి జీవితాలకు కావాల్సిన జీవితాలు ఉంటాయి, అవి కూడా ఎక్స్ప్లోర్ చేయాలి. ఇదే ఇంకా ఇది లేకపోతే చచ్చిపోతాం అనుకుంటే కష్టం వాళ్ళకి. ఇప్పుడు మన దేశంలో కూడా బంగ్లాదేశీని వాళ్ళు ఇల్లీగల్గా వచ్చారు, సెక్యూరిటీ థ్రెట్ అని మనం కూడా చాలా బాధపడుతున్నాం కదా. అలాగే ఇంకో విశేషం ఏంటంటే, నేపాల్ నుంచి 1,000,000 మంది వచ్చి పనిచేస్తున్నారు ఇక్కడ, వాళ్ళ మీద ఏం అనుమానం లేదు.
సో భారతీయుల మీద ఒక జెలసీ. అదే కాకుండా మన వాళ్ళు ఏం చేస్తారు అక్కడ పొలిటికల్ పార్టీస్ ఏంటి, వాళ్ళ మీటింగ్లు ఏంటి, ఆ జెండాలేంటి, ఆ ఊరేగింపులేంటి, మన పూజలు కూడా మనం కొంచెం క్వైట్గా చేసుకోవాలి కదా. అక్కడికి వెళ్ళాక మనకింత బెంగ ఉంటే వెళ్ళొద్దు అక్కడికి. అది వచ్చిన ప్రాబ్లం. కళ్ళు కొడతారు కదా అందరికీ. మీరు పక్కింట్లో ఎవరో ఇతర దేశాల నుంచి ఉండి మా దేశం గొప్ప, మా దేశం గొప్ప అంటే ఇదంతా మానవత్వం ఫీలింగ్ వస్తారు. సో భారతీయులు ప్రవర్తన కూడా బాగోలే. ఇతర దేశాలకు వెళ్తాం, పొలిటికల్ మీటింగ్స్ పెడతాం, జెండాలు పెడతాం, ఊరేగటం ఏంటిది? మరి ఎందుకు అట్రాక్ట్ చేస్తున్నారు అటెన్షన్ చెప్పండి. ఇది అదే కోపం వస్తుంది. ఏంటి వీళ్ళు ఇలా చేస్తున్నారు ఇక్కడ, మన దేశానికి సంబంధం లేదు, ఇది ఆ దేశాల మీదే, ఆ సొంత దేశాల మీదే ఆప్యాయత ఉన్నది అని ఇబ్బందులు వస్తున్నాయి. మన పొలిటీషియన్స్ కూడా ఈ చిల్లర వేషాలన్నీ ఆప్ చేయాలి. అవును. వెళ్ళిపోతాం, ఎన్ఆర్ఐస్ అంటాం, పిలవటం, ఏదో 100 మంది కార్లు వేసుకుని పెద్ద వెళ్ళిపోవటం, అక్కడ ఏదో ఉన్నట్టుగా వాళ్ళేదో డబ్బు ఉన్న వాళ్ళు అనుకుని వీళ్ళు పొలిటీషియన్స్ ఇక్కడ 1,00,000 మంది వచ్చినా ఎవడో రాలేదంటారు, అక్కడ 10 మంది వస్తే ఊరేగించేశారంటారు. ఇవి చూస్తున్నారు కదా. సో మన ప్రవర్తన కూడా బాగోలేదు, మన ప్రవర్తన కూడా మార్చుకోవాలి. సో మన ఇండియన్స్ కూడా అమెరికా పైన ఒక నోషన్ ఉంది సార్. అంటే ఐ డోంట్ నో హౌ ఫార్ ఇట్ ఈస్ ట్రూ. అంటే మన ఉన్నది ఏంటంటే ట్రంప్ తన అమెరికన్ ఫస్ట్ పాలసీతో గ్లోబల్ టాలెంట్ను దెబ్బతీస్తున్నారు అనేటువంటి విమర్శ ఉంది. ఎందుకంటే హెల్త్ కేర్ రంగం కావచ్చు, రీసెర్చ్ రంగం కావచ్చు, ఇంజనీరింగ్ రంగాల్లో కావచ్చు, వీటిలో ఇండియన్స్ టాలెంట్ అనేది మన అక్కడ కాంట్రిబ్యూషన్ అనేది చాలా వెలకట్టలేనిది. సో ఇప్పుడు ఇండియన్ టాలెంట్ లేకపోతే అమెరికా టెక్ సెక్టార్ మొత్తం కూడా కుప్పకూలిపోతుంది, ఇప్పుడప్పుడే నిలదొక్కుకోలేదు అనేటువంటిది మనకున్నటువంటి అభిప్రాయం. అది 100% కరెక్ట్ కాదు. మనది ఏంటంటే టాలెంట్ చౌకగా వస్తాయి. $1,00,000 మనిషి దొరికేది అక్కడ అది తెల్లవాడిని పెట్టుకోవాలంటే $2,00,000 కావాలి, $3,00,000 కావాలి. సో మనం చీప్గా కూడా పని చేస్తాం. టాలెంట్ లేదనుక